రావాలా మీ జెండాలన్నీ సైడ్కి ఒక సైడ్కి రండి జెండాలన్నీ దయచేసి జెండాలన్నీ ఒక పక్కకి రావాలా ఒక పక్కకి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ తప్ప మిగతా వెహికల్ అన్ని అక్కడే ఆగాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మిగతా వెహికల్ అన్ని అక్కడే ఆగిపోవాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఆ వెహికల్ అన్ని అక్కడే ఆగిపోవాలా మహాశయులారా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన తరిమి కొట్టేటటువంటి దానికి మీరంతా కోరేటటువంటి రామరాజ్యాన్ని అందించేటటువంటి రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేటటువంటి మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరంతా బాగువాలి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేటటువంటి దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజలకు కావలసినటువంటి నవరత్నాలతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరంతా దోవాలి జెండాలు అడ్డం తీయాలా ఎదురుగా ఉన్నటువంటివి బస్సు పోలీసు బస్సు అడ్డం వచ్చింది పోలీసు వారు సహకరించాలి ఆ వెనుక పోలీసు బస్సు అడ్డం వచ్చింది పోలీసు బస్సును ప్రక్కన తీయాలి ఉండయా పోలీసు వారు సహకరించాలి పోలీసు బస్సు అక్కడ జనానికి అడ్డం వచ్చింది అది ముందుకు తీయాలి పోలీసు బస్సు తీసేయండి అక్కడ జై జగన్ జై జగన్ వెహికల్ కు దారి ఇవ్వండి ఆ వెహికల్ కు దారి ఇవ్వండి జై జగన్ చూడు అలా రావయ్యా బస్ అడ్డు తీయండి తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో దయచేసి ఆ బస్సు తీసేయాలా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బస్సును తీసివేయాలా రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఆ బస్సుని తీసివేయాలా బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో
బాబా పాటల బొమ్మ. జై జగన్, జై జగన్, జై జగన్. జగనన్న, జగనన్న నీ చెల్లెలనైనా నన్ను ఈరోజు చిలకలూరిపేటలో ఒక బీసీ మహిళగా నిలబెట్టి మీ ముందు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన జగనన్నకి, అలాగే చిలకలూరిపేట ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చిన మన జగనన్నకి మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే పెద్దలు గౌరవనీయులు మర్రి రాజశేఖర్ గారికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి మనమంతా కూడా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో 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 కష్టాలు పడ్డాము. మరి 2014 ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు మనల్ని ఎన్నో ఎన్నో ఇబ్బందులు పెట్టున్నారు. ఇక్కడ ఒక దోపిడీ రాజు